పెరిగిన నిత్యావసరాల ధరలు ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వారానికి 3 సార్లు విద్యార్థులకు అందించే కోడిగుడ్డు ధర కొండెక్కడంతో వంట కార్మికులకు భారంగా మారుతోంది. ప్రస్తుతం గుడ్డు ధర 8 రూపాయలుండగా ప్రభుత్వం 6 రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది. ప్రతి విద్యార్థిపై అదనంగా 2 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని భోజన నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికే సకాలంలో బిల్లులు, గౌరవ వేతనం రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజనంపై కోడిగుడ్డు ధరల ప్రభావం, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మా ప్రతినిధి జైపాల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై కోడిగుడ్డు ధర తీవ్ర ప్రభావం చూపుతుంది. కోడిగుడ్డు ధర 6.5 నుంచి 8 రూపాయలకు ఎగబాకడం కొత్త సమస్యగా మారింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని 1156 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. వారం రోజుల్లో 3 రోజులు కూరగాయలు, 3 రోజులు గుడ్డును విద్యార్థులకు అందిస్తున్నారు. వంటొండే కార్మికులే స్వయంగా కోడిగుడ్డును కొని విద్యార్థులకు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కోడిగుడ్డు ధర 6 నుంచి 8 రూపాయలకు చేరింది. ప్రభుత్వం ఏమో ఒక్కో గుడ్డుకు కేవలం 6 రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది. దీనివల్ల అదనంగా 2 నుంచి 3 రూపాయల భారం పడుతుందని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మికులు, ఏజెన్సీలు వాపోతున్నారు. ఒక్కో పాఠశాలలో ఇప్పటికే కోడిగుడ్డుకు బదులుగా అరటిపండు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం బోర్గంపి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మధ్యాహ్న భోజన పథకం ఈ కార్యక్రమం అంతా ఎలా సాగుతుంది? వారానికి 3 రోజుల పాటు కోడిగుడ్డు పెడుతురా లేదా? మేము వారానికి 3 రోజులు కోడిగుడ్డు పెడుతున్నాము. కానీ గుడ్డు రేట్ పెరిగింది కాబట్టి అయినా మేము పెడుతున్నాము. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా తగ్గుతుందన్న ఇదవుతుంది అన్నట్టు, లేకపోతే గవర్నమెంటే మాకు ఫ్రీగా గుడ్డు ఇస్తే బాగుంటుంది అన్నట్టు మా ఆలోచన ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిరంటూ మాకు ఇది మార్కెట్ అనేది మాకు ఇబ్బంది ఉండదు. వాళ్ళు దీనికి తీసుకొచ్చి వాళ్ళు మాకు గుడ్డు పేపర్ రేట్ కంటే వాళ్ళు ₹1.5, ₹2 గుడ్డు రేటు ఇంకా పెరిగింది. అంటే ఇప్పుడు మాకు 8 రూపాయల దగ్గర పోతున్నది మాకు గుడ్డు. ఒక గుడ్డు వచ్చేసి మాకు గవర్నమెంట్ వచ్చేసి 6 రూపీస్ ఇస్తున్నది. అందుకోసమే గవర్నమెంట్ మాకు గుడ్లు ఫ్రీగా సప్లై చేస్తే మేము ఎంతైనా దాన్ని ఇంక్రీజ్ చేస్తాం. మా గౌరవ వేతనంసుగా తక్కువ ఉంది. 9 మందికి మిమ్మల్ని జాబ్ నుంచి ఇంకా వేరే ఇవ్వాల్సి వస్తుంది. నాకు ఇక్కడ అక్కడ అంటే ఇంకా నిత్యావసర డీజిల్ ఎక్కడికి నుంచి నిత్యావసర ధరలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు నూనె తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ ప్రతి ఒక్కటి పెరిగిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉన్నది. అయినా మేము ఈరోజు మెనూ ప్రకారం బోర్గం హై స్కూల్ మెనూ కంటేనే ఎక్కువనే క్వాంటిటీగా చేస్తున్నాం, కానీ లో అనేది లేదు. మెనూ 100కి 100% మేము ఫాలో అవుతున్నాం. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రెస్ ద్వారా ముఖ్యమంత్రి గారికి వినియోగించుకుంటున్నాం. ఏంటంటే కొద్దిగా మా పరిస్థితులని అర్థం చేసుకుని మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటారని కోరుకుంటున్నాం. ఈ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులకు మీరు గుడ్లు పెడుతున్నారు? అలా పెట్టడం వల్ల నెలకు ఎంత భారం పడుతుంది మీ పైన? మాకు ఇప్పుడు స్ట్రెంత్ ప్రకారం గుడ్లు పెట్టాల్సి వస్తుంది. ఎంత స్ట్రెంత్ చెప్తే అంత గుడ్లు పెట్టాల్సి వస్తుంది. అంటే ఈరోజు 856 స్ట్రెంత్ వచ్చిందనుకో, అన్ని గుడ్లు మేము ఇవ్వాల్సి వస్తుంది. అంతా మాకు ₹1.5 నుంచి ₹2 మా మీద భారం పడుతున్నది. ఇక కొందరు పిల్లలు తినని వాళ్ళు ఉంటే వాళ్ళకు కొద్దిగా అరటిపండు ఇస్తాం, కానీ ఇక ఎక్కువ శాతం గుడ్లు అందరు పిల్లలు తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే కూరగాయలు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఎట్లున్నాయి? అసలు ఎక్కువనే ఉన్నాయి. పోయిన ఇయర్ కంటే ఈసారి ఇంకా రేట్లు ఎక్కువనే పెరిగినాయి. అది మేము ఎవరికి చెప్పుకుంటాం? ఇక మేమే ఇదవుతున్నాం. అందుకోసమే మీ ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి వినియోగించుకుంటున్నాం. నిత్యావసరాలు కానీ అన్ని ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి. అది మీకు తెలుసు, కానీ అయినా కానీ మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటారని ఆశతో ఉన్న గుడ్లు మాత్రం గవర్నమెంట్ నుంచి మీ తరఫు నుంచి ఫ్రీగా వస్తే మేము దాన్ని ఎన్ని అంటే అన్ని మేము పిల్లలకు సప్లై అయ్యేందుకు ఆస్కారం ఉంది. కొంతమంది కార్మికులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ఈ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా భోజనం పెడుతున్న సమయంలో మీకు నిత్యావసర వస్తువుల్లో కానీ, అదేవిధంగా కూరగాయల ధరల్లో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఇబ్బందులు అంటే కూరగాయల విషయంలో బాగానే ఇబ్బంది ఉంది. ఇప్పుడు సీజన్ బట్టి కూరగాయల రేట్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదా, అది కూడా రోజు కూరగాయలు అంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డైలీ పెట్టాల్సింది ఉంది. ప్రతిరోజు ఒకరోజు అంటే పప్పుచారు అండ్ వెజిటేబుల్, ఆ వెజిటేబుల్స్ ధరలు ఎక్కువగా మండిపోతున్నాయి. అవి తీసుకొద్దామంటే కూడా అయినా తీసుకొస్తున్నాము, అయినా చేస్తున్నాము. పిల్లలకు సరిపడే చేస్తున్నాము. ఎవరికి కూడా తక్కువ పడకుండా ఇంకా అందరికీ సరిపోతుంది. మీ భోజన బిల్లుతో పాటు ఇంకా మీ రావాల్సినట్టు గౌరవ వేతనం సకాలంలో వస్తుందా లేదా? లేదు, రావట్లేదు. అది కూడా కొంచెం గవర్నమెంట్ చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే లేకనే మేము ఇక్కడ వచ్చి చేస్తున్నాము వర్క్, అది కూడా టైంకి ఇవ్వట్లేదు మాకు. కొంచెం గవర్నమెంట్ ఆలోచించాల్సిందే ఈ విషయం. మాకు బిల్లు తొందర వస్తే మాకు కూడా అర్థమవుతుంది. అట్లా తొందర బిల్లు కావాలా అట్లా. ఏంటంటే గుడ్లు పెట్టడం, అరటి పళ్ళు పెట్టడం, 2 కర్రీస్ చేస్తున్నాం కదా, ఎక్కడ చేస్తలేరు అంటున్నారు, కానీ మేము పెడుతున్నాం ఇక్కడ. అందుకే కొంచెం బిల్లు తొందర వస్తే మాకు కూడా కొంచెం
బెనిఫిట్ అవుతుంది అట్లా అని చూస్తాం. ఈ మొత్తంగా ఆ పెరిగిన ధరలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తమకు కోడిగుడ్డు ధర కొత్త కష్టాలను తెచ్చిపెడుతుందని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వమే నిత్యావసర వస్తువులు, గ్యాస్, కోడిగుడ్లను కూడా సరఫరా చేయాలని కోరుతున్నారు. మనోజ్తో జైపాల్, ATV న్యూస్, నిజామాబాద్ నుంచి.